మనం నేర్చుకుంటున్నాం కదా. సమృద్ధి అయిన ప్రవేశం మనం దేవుని వద్దకు వెళ్ళాలి అని అంటే మనము ఎలా ఉండాలనేది పేతురు రాసిన 2వ పత్రికలోంచి చూస్తూ నేర్చుకుంటున్నాం. అందులో మొదటి భాగంగా మీ మట్టుకు మీరు ఎలా ఉండాలంట, పూర్ణ జాగ్రత్త కలిగిన వారే ఉండాలి. ఆ జాగ్రత్తలు మొదట మన బోధ విషయంలో ఉండాలి. రెండోది మన పరిశుద్ధ ప్రవర్తన విషయంలో మనం ఉండాలి అనేది పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో అంటున్నారు. అంటే ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అని చెప్పి దేవుని మాట చెప్తా ఉంది. ఆ పరిశుద్ధ ప్రవర్తన ఎలా అనంటే మనం ఇన్ని వారాలుగా నేర్చుకుంటున్నాం. మొదటిది వాక్యము మనలో ఉంచుకుంటే ఆ వాక్యము ప్రతిదీ ఏం చేస్తుంది, పరిశీలిస్తుంది, పరిశోధిస్తుంది, పరీక్షిస్తుంది. దాన్ని బట్టి మన జీవితం సరైన దారిలో నడిపించబడగలుగుతాం. రెండోది మనలో ఏముండకూడదు, పాపం అని తెలిసిన ప్రతి దానిని దారి తొలగించుకొని తిరగాలి. మూడోది మనలో అక్రమం లేకుండా బ్రతకాలి. నాలుగోది దేవుని నీతిని వెతకాలి. ఐదోది దేవునికి సరిచేయబడ్డానికి మన హృదయం తెరవాలి. ఇతరుల్లో తప్పుని వెతికే మనసు మనలో ఉండకూడదు. ఆరోది దేవుని నీతిని, దేవుని ప్రతినిధిగా మనం ఉండాలి. అంటే ఆయన సంబంధిగా మనం ఈ లోకంలో బతకాలి. అది పరిశుద్ధ ప్రవర్తనకు తగిన జీవితం. ఈరోజు 7వ భాగంగా మనం నేర్చుకుందాం ఏంటనంటే నిరీక్షణ కలిగి మనం ఉండాలి. మీ పక్క వాళ్ళు చెప్పండి, పరిశుద్ధ ప్రవర్తనలో నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ అంటే ఏంటి అలా అడగండి పక్కన. నిరీక్షణ అంటే ఏంటి ఏమని చెప్పారా? చెప్పలేదా? ఇది అవుతుంది అనేది ఒక నమ్మకం, జరుగుతుంది అనేది నమ్మకం అనేది మనం ఆలోచిస్తాం. తల్లికి పిల్లాడు ఫెయిల్ అయిపోతున్నాడు కొన్ని పరీక్షలు, ఏం చెప్తుందంటే వచ్చే సంవత్సరాన్ని పాస్ అవుతాడు మా అబ్బాయి అని అంటది. ఇంట్లో దరువు వేసిన 2 దెబ్బలు, బయట వాళ్ళకి ఏం చెప్తుంది, వచ్చే సంవత్సరం పాస్ అయిపోతాడు, చదువుతున్నాడు అని అంటది. అందరు చెప్తారు మీ ఓడికి చదువు అబ్బదమ్మా అంటే, ఆ దుఃఖంతో అన్నా మా ఓడు ఎలాగొకలా పాస్ అవుతాడు అని ఒక నిరీక్షణ పిల్లల మీద ఉంచడానికి పిల్లలు ప్రయోజకులు అవ్వాలని ఆశపడుతూ ఉంటారు. ఒక గర్భం తల్లికి రాకపోతే పిల్లలు పుట్టలేని వారు చూస్తే ప్రతి నెల వారిలో నిరీక్షణ ఏంటనంటే ఈ నెల, ఈ సంవత్సరం, మరొక సంవత్సరం అని చాలా విషయాల్లో ఆ నిరీక్షణ కలిగి మనసు వెతుకుతూ ఉంటుంది. నిరీక్షణ అంటే మనందరికీ తెలుసు. ప్రతిసారి మనం ఆ ఆలోచన, ఆ మనస్సు మనలో ఉంటుంది. అయితే ఆ నిరీక్షణ గూర్చి మనం ఆలోచిస్తే పరిశుద్ధ ప్రవర్తనలో నిరీక్షణ ఉంటేనే అది సంపూర్ణంగా మార్చబడతా ఉంటుంది. నేను పరిశుద్ధతలో నుంచి దారి తప్పించడానికి నాలో నిరీక్షణ లేకపోతే, ఆ ఎదురుచూపు లేకపోతే, దేవుడు చేయగలడని నేను అనుకోలేకపోతే నేను ఖచ్చితంగా దారి తొలగిన పరిస్థితిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఏం చేయబడతారంట, నూతన ఎదురు చూస్తే బలం వస్తుందా? ఎదురు చూస్తే బలం వస్తుందా? కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, రాదా ఎదురు చూస్తే? కానీ దేవుని యందు ఎదురు చూసేవారికంటే నూతన బలం ఏంటనంటే, ఒక నెమ్మది ఏంటనంటే, హాస్టల్లో ఉండేవారికి అర్థమవుతుంది. హాస్టల్లో చదువుకునే వాళ్ళకి ఏంటనంటే, మా నాన్న వస్తాడు ఈ వారం, నాకు కావాల్సినవన్నీ తీసుకొస్తాడు. మా అమ్మ వస్తుంది ఈ వారం, నాకు కావాల్సినవన్నీ. అవసరత ఏంటో వాళ్ళు అడగకపోయినా తల్లి ఏం చేస్తుంది, బ్యాగ్లో బరువు అనుకోకుండా పట్టుకొని వెళ్తుంది, భారం అనుకోకుండా పట్టుకొని వెళ్తుంది. నా కొడుకు ఎలా ఉన్నాడు, ఈ వారం అంతా ఎలా బతికాడో, ఈ వారానికి సరిపడా అన్నీ కూడా నేను పట్టుకెళ్ళాలని చెప్పి
భారమైన అవన్నీ తీసుకుని వెళ్తుంది. వచ్చి రాగానే చూడగానే నీ చేతిలో ఆ బరువైన బ్యాగ్ కనబడకపోతే ఎలా ఉంటుంది? పిల్లలకి హాస్టల్లో మొత్తం నీరు గారిపోద్ది. కానీ కొడుకు నిరీక్షణ చూస్తాడు, ఈ వారం తేలేదేమో, పోన్లే వచ్చే వారం అన్నా ఏం చేస్తుంది మా అమ్మ. అలా మనిషి ఏ స్థాయిలో బ్రతుకుతున్నా వారిలో నిరీక్షించడం అనేది, ఎదురు చూడడం అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. మరి పరిశుద్ధ ప్రవర్తనకి మనం ఎదురు చూసేటప్పుడు దేవుని కోసం నేను ఇలా బ్రతకాలి అనే ఆలోచన నాలోకి వచ్చినప్పుడు ఆ బ్రతుకులో నేను అన్ని విషయాల్లో కూడా దేవుని ఇష్టాన్ని, దేవుని ఆలోచన, ఉద్దేశాన్ని నేను నెరవేరుస్తున్నానా లేదా అని చెప్పి ఎదురు చూస్తూ ఆయన ఉద్దేశాన్ని అన్ని విషయాల్లో సఫలంగా నేను నడవడానికి నా అడుగులను స్థిరపరుస్తాను. యోసేపు జీవితంలో మనం చూస్తే అతడి జీవితంలో దేవుడు అతనికి ఇచ్చిన కళను బట్టి అతడు ఏమవ్వాలి? అందరికంటే గొప్పవాడిగా ఉండాలి. ఆ సహోదరులందరికంటే కూడా వారి తల్లిదండ్రులు కూడా అతన్ని చూసి గౌరవించేలాగా, గణపరిచేలాంటి స్థితి అతనికి కలగాలి. అతనికి వచ్చిన కళ అది. కానీ జరిగిన జీవితపు స్థితి చూస్తే ఎలా ఉంటది? మొదట సహోదరుల నుంచి దూరం అయిపోతాడు, దేశం నుంచి దూరం అయిపోతాడు, కుటుంబం నుంచి దూరం అయిపోతాడు. అన్ని పరిస్థితుల నుంచి దూరం అయినప్పటికీ కూడా అతడు దేవుని కోసం బ్రతికే బ్రతుకులో ఏ మాత్రం రాజీ పడకుండా బతుకుతాడు. పాపం విషయంలో ఏ మాత్రం కూడా లోబడకుండా, శరీరం విషయంలో ఏ మాత్రం కూడా రాజీ పడకుండా దేవునిని మాత్రమే వెతకడానికి ఇష్టపడతా ఉంటాడు. అలాంటి బ్రతుకు బతుకుతూ ఉంటాడు. ఈరోజు నిరీక్షణ అంటే మనం దేవుడు చేయాలనుకున్న ఉద్దేశానికి నన్ను నేను అప్పగించుకోవడం. దేవుడు ఉన్నాడు అని చెప్పి నా క్రియలన్నిటిలో కూడా ఆయన ఆలోచన నెరవేర్చడానికి నా శరీరాన్ని అప్పగించడం, అది నేను నిరీక్షణ కలిగి ఉన్నాను అనడానికి ఒక రుజువు. ఈరోజు ఆలోచించండి. కొన్ని విషయాలను ఒకటి తర్వాత ఒకటి చూస్తూ మనం ఆ పరిశుద్ధతలో ఉన్న ఆ నిరీక్షణకి తగిన వారుగా మనం అందరం ఎదగడానికి ప్రయత్నించేద్దాం. యోబు 31వ అధ్యాయము, యోబు 31వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుతున్నాను. బీదలు ఇచ్చయించిన దానిని, అంటే వారు కోరుకున్న దానిని నేను బిగబట్టలేదు అని చెప్తున్నాడు. బిగబట్టిన ఎడల విధవరాండ్ర కన్నులు నేను క్షీణింపచేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నంలో కొంచెమునైనా తిననివ్వకపోతే, నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడల ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగా, బేదలకు వస్త్రం లేకపోవటం నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మములో సహాయము దొరుకుననుకొనిన తండ్రి లేని వారిని నేను అన్యాయం చేసిన ఎడలను, నా భుజ శల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహు ఎముకలోనికి విరుగునుగాక అంటున్నాడు. అంటే ఇలాంటి వారందరికీ కూడా, బేదలు, విధవరాండ్రు, తల్లి లేని వారు, వస్త్రం లేని వారు, అవసరత అనేది ఎవరికైనా ఉంది అని అంటే మొదట ఈయన ఉండేవాడంట. అక్కడ అవసరత ఉందనంటే మొదట ఈయన ఉండేవాడు, ఈయన చేయడానికి ఇష్టపడేవాడు. ఈయన దగ్గరికి అలాగే వచ్చేవారు. ఆయన అంటాడు చూడండి కింద 20వ వచనంలో, తండ్రి లేని వారిని నేను అన్యాయం చేసిన యెడల. మరొక చోట ఒక మాట ఉంటది, కొంతమంది నా చిన్నప్పటి నుంచి వారు నాకు తండ్రిగా భావించి నా దగ్గర ఉండడానికి అంత స్వేచ్ఛను నేను ఇచ్చాను అని అంటాడు. అంతగా ఆయన బ్రతికాడు యోబు ఆయన జీవితంలో. రెండోది, మొదటగా ఆయన బ్రతికిన బ్రతుకులో అందరికీ సహాయం చేయడానికి ఇష్టపడ్డాడు, అవసరతలన్నీ కూడా తీర్చడానికి ఇష్టపడ్డాడు. రెండోది ఆయన చెప్తున్నది ఏంటనంటే 24వ వచనంలో, సువర్ణము నేను ఆధారం చేసుకోలేదు, నా ఆశ్రయం నీవే అని చెప్పి నేను అనుకున్నాను. 25, నా ఆస్తి గొప్పదని నేను అనుకోలేదు, నా చేతికి విస్తారం సొత్తు దొరికిందని నేను సంతోషించలేదు, నేను అన్ని విషయాల్లో ఎక్కడ సంతోషించానంటే నిన్ను బట్టే నేను సంతోషించాను అంటున్నాడు. మొదటిది అందరికీ సహాయం చేశాడు. రెండోది ధనాన్ని గాని ఆస్తిని గాని దేన్ని కూడా ఆధారపడలేదు, కేవలం దేవుని వైపే చూశానని చెప్తున్నాడు. మూడోది ఏంటనంటే 31వ అధ్యాయం 1వ వచనంలో, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని. 5వ వచనంలో, నా కాలు త్వరపడకుండా చేసుకున్నాను. 7వ వచనం, నా మనస్సు ఆయన మాటలు అనుసరించడానికి ఇష్టపడ్డాను. 7వ వచనంలో ఆఖరిలో, నా చేతులు ఏ రకమైన చెడుతనాన్ని చేయడానికి నేను అప్పగించలేదు. 30వ వచనం 2వ భాగంలో, నా నోటికి దేని విషయంలో కూడా పాపం చేయడానికి చోటు ఇవ్వలేదు అని అంటున్నాడు. మొదటిదేమో ఆయన ఏం చేశాడంట,
అవసరతలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏమాత్రం కూడా తన హస్తము కొరచ కాకుండా అందరికీ సహాయం చేయడానికి ఇష్టపడ్డాడు. రెండోది ఏం చేశాడు అంటే తన ఆస్తి మీద ఎక్కడ కూడా నమ్మకం కలిగి ఉండలేదు, కానీ దేవుని మీద నమ్మకం కలిగి ఉండడానికి ఇష్టపడ్డాడు. మూడోది ఏంటి అంటే తన అవయవాలు కూడా ఎక్కడా పాపం చేయకుండా అన్ని విషయాల్లో నిలబడ్డాడు. ఇలాంటి వ్యక్తి జీవితంలో మనం ఎలాంటి స్థితి ఎక్స్పెక్ట్ చేస్తాం దేవుడి నుంచి? ఇలా గనక మనం బతికితే దేవుడు మనకి ఏం చేయాలనుకుంటాం? ఖచ్చితంగా మంచి మేలు చేయాలనుకుంటాం. 2వ అధ్యాయము 10వ వచనం. రెండో అధ్యాయం తీద్దాం. 8వ వచనం నుంచి చదువుతాం. అతడు ఒళ్ళు గోకు కొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవింకనూ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి చచ్చిపో అని చెప్తుంది. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనం దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును మనం అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందు యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదంట. ఒకసారి ఆలోచించండి. అతను బతికిన బ్రతుక్కి ఒక పెంకు తీసుకొని అతను దురద గోక్కోవడానికి తీసుకున్నాడనంటే ఎలాంటి స్టేజ్లో ఉన్నాడు ఆలోచించండి. అతను బ్రతికిన బతుక్కి ఇదేమన్నా బ్యాలెన్స్ అవుతుందా? సరిపోతుందా? అలాంటి మాట, అలాంటి స్థితిలో ఆయన ఏం చేయలేదంట? నోటి మాటతో సైతం పాపం చేయలేదంట. యోబు 7వ అధ్యాయం చదువు. 15వ వచనం. కావున నేను ఉరి తీయబడవలనని కోరుచున్నాను. ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణముందుట నాకు ఇష్టము. అవి నాకు అసహ్యములు. నిత్యము బ్రతుకుట నాకు ఇష్టం లేదు అని చెప్పి దేవుని వైపు చూడడానికి ఇష్టపడుతున్నాడు. నేను పాపం చేసినా నరులను కనిపెట్టేవాడా, నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారంగా ఉన్నాను. నీ వేళ గురిపెట్టితివి. నీవే నా అతిక్రమలను పరిహరింపవు. నా దోషములను క్షంపు. నేను ఇప్పుడు మంటిలో పండుకునేదను. నీవు నన్ను జాగ్రత్తగా వెతికేదవు గాని నేను లేకపోయేదను. ఒక్కసారి మనిషి హృదయం అంత కిందకి వెళ్ళిపోయినప్పుడు ఆయన అంటున్నాడు, శరీరంలో నేను కొద్ది రోజులు పోతే నా ఎముకలు నాకు కనబడిపోతాయేమో అన్న స్టేజ్లోకి వెళ్ళిపోయాడు. ఒకసారి ఆయన స్టేజ్ చూడండి, ఊహించండి. ఈరోజు అందరూ మంచి శరీరంగా పుష్టిగా ఉన్నాం. ఎప్పుడైనా ఒక దెబ్బ తగిలితే ఆ గాయాన్ని బట్టి మనకు తెల్లగేదని కనబడేందుకు అమ్మో ఎముక కనబడిపోయింది అంటారా అనరా? ఫస్ట్ ఎముక కనబడిపోయినంత లోతు తగిలిందని. ఆహారం లేక శరీరం అంతా క్షీణించకపోతే ఏ మనిషి అయినా ఉండగలడా? అతని కోరిక శరీరం ఏం చెప్తుంది? చచ్చిపోవడం మేలేమో ఎంత పరిస్థితి కంటా అని. అంత పరిస్థితులు అతని శరీరం మీదకి వచ్చినప్పటికీ కూడా అతడు చేసిన దేవుని ఏడల బ్రతికిన బతుకులో నేను ఎక్కడైనా ఏమైనా ఉంటే పరిహరించేవాడు నువ్వే అన్నట్టుగా ఆయన మాటలు దేవుని ఏడల మాట్లాడడానికి కష్టపడతా ఉన్నాడు. ఈరోజు కొన్ని పరిస్థితులు మన ఏడల మన జీవితంలో జరుగుతూ ఉంటే వెంటనే మన నోట్లోంచి వచ్చే మాట ఏంటి చెప్పండి? దేవుడు ఉన్నాడా? దేవుడు ఎక్కడున్నాడు? ఇలాంటి అసలు ఏ రకమైన నిరీక్షణ లేని మాటలు మాట్లాడడానికి మనుషులందరిగా మనం ఇష్టపడతా ఉంటాం. కానీ అంతటి పరిస్థితులు ఎదురైతున్నప్పటికీ కూడా ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, మేలు అనుభవించటకైనా మనకి కీడు అనుభవించడం దేవుని దగ్గర నుంచి తగదా అంటున్నాడు. అసలు కీడు దేవుడు చేయడు. కానీ అలాంటి పరిస్థితులు మనకు అనుమతించబడితే మనం దేవుని చేత అనుమతించబడిన వాటి విషయంలో దేవునికి అంగీకారయోగ్యమైన జీవితం బతకగలమా? అంటే దేవుడు ఇష్టపడిన జీవితం బతకగలమా? కొన్ని పరిస్థితులు మన జీవితంలోకి అనుమతించబడితే దేవునికి ఇష్టంగా బతుకుతామా, మనకు నచ్చినట్టుగా బతుకుతామా? ఎలా బతుకుతాం? ఇంకెందుకులే ఇలా జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళినా ఒకటే, ఇక్కడికి వెళ్ళినా ఒకటే, ఇంకెందుకులే మనం ఎలాగా అక్కడ అది చేసిన ఒకటే, ఇచ్చేసిన ఒకటే. దేవుడు మన ఎడల ఏ మాత్రం కూడా అన్యాయం చేయలేడు ఏ మనిషి ఎడల అని నమ్మిన మనం మన జీవితంలోకి అనుమతించబడిన కొన్ని పరిస్థితులకు మనం చెప్పే మాట ఏంటంటే, దేవుడు ఎందుకు ఇలా చేశాడు అంటాం. ఈరోజు ఆలోచించండి, నిరీక్షణ లేని మనం
ఉండకూడదు, కానీ నిరీక్షణతో కూడిన పరిశుద్ధమైన ప్రవర్తనకు తగిన వారిగా మనం ఉండాలని చెప్పి దేవుడు ఆలోచిస్తూ ఆశపడుతూ ఈరోజు మనకు కొన్ని విషయాలు నేర్పించడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనలో నిరీక్షణ ఉంది ఇంకా అనడానికి కొన్ని విషయాలు పరీక్షించుకోవడానికి ఇష్టపడదాం. నేను దేవుని యెడల ఆ నిరీక్షణ కలిగి ఉన్నాను, నా పరిశుద్ధ ప్రవర్తనలో దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆ సమృద్ధి అయిన ప్రవేశం నేను పొందుకుంటానని చెప్పడానికి మన జీవితంలో ఇవి ఉన్నాయా లేదా అని చెప్పడానికి మనం సిద్ధపడదాం. మొదటిది ఏంటంటే నిరుత్సాహం నాలో ఉండదు. మీ పక్కలు చెప్పండి, నేను నిరుత్సాహపడినాన్ని చెప్పారా? మీరు చేతిని చెప్పారా, నేను చెప్పమని చెప్పారా? మీరు చేస్తని చెప్పారా, నేను చెప్పింది చెప్పారా? మీరు చెప్పమన్నారు కాబట్టి చెప్పాం, కానీ నిరుత్సాహం లేనివాడు ఎవడుంటాడు? ఉంటారా? ఉండరా? నిరుత్సాహం వచ్చింది ఎప్పుడైనా? వచ్చిందా? ఎలా ఉంటుంది నిరుత్సాహం చెప్పండి, ఒక మీ అనుభవం. ఇంకా అవదానా? ఇంక జరగదు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం. దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు అని అంటా ఉన్నాడు. నిరుత్సాహం భరించే పరిస్థితుల్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే, దేవుని పని విషయంలో, దేవుని ఆలోచన విషయంలో నేను ఎలా వెళ్తున్నానంటే పరుగున వెళ్తున్నాను. పరిగెట్టేటప్పుడు ఎప్పుడు పరిగెడతాం? అది దొరకదేమో, ఆ అవకాశం కోల్పోతానేమో, అది నేను పొందుకోలేనేమో అన్నప్పుడు పరిగెడతాం, అవునా కదా? ఆ పరుగు విషయంలో ఈయన చెప్తున్న మాట ఏంటంటే, నేను దేవుని గురించి పరిగెడుతున్నాను. నా జీవితం ఈ భూమి మీద ఎంతకాలమో తెలియదు, నేను ఎంతకాలం జీవిస్తానో తెలియదు. నా బ్రతుకు ఈరోజు ఏ మనిషి అయినా నా బతుకు ఇంతకాలం బతికేస్తానని గ్యారెంటీ ఇవ్వగలరా? ఇవ్వలేం. ఎలా అయినా మరణించవచ్చు. మరి కొత్త వైరస్ వచ్చిందంట, హెచ్ఎంపివి, హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఆలోచించండి, అది కూడా కొంచెం కరోనా సిమ్టమ్స్ లా ఉన్నాయంటున్నారు చైనాలోని. ఇప్పుడు మళ్ళీ అది వచ్చింది అనుకోండి, మనకేమవుద్ది? ఓ రకమైన టెన్షన్, పక్కోడితో మళ్ళీ అంటుకుని కూర్చుంటే ఏమవుద్దో అన్న భయం మనసులోకి వచ్చేద్దా రాదా? ఆయన అంటుంది ఏంటంటే, నేను ఎంతకాలం బతుకుతానో తెలియదు, అప్పుడు ఈ వైరస్లు కూడా లేవు. ఆ టైంలో ఆయన అంటున్నాడు, నా పరుగు విషయంలో నేను ఏమాత్రం కూడా వెనక్కి తిరిగిపోకుండా నేను పరిగెడతాను, నేను ముందుకే నేను చూస్తానని చెప్తూ, నా పరుగు విషయంలో నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు అని అంటున్నాడు. అంటే ఏంటనంటే, మనకి నిరుత్సాహం ఎప్పుడు వస్తుంది అంటే, మనం చేస్తున్నా, మనం బ్రతుకుతున్నా, మనం జీవిస్తున్నా ఏ పని అయినప్పటికీ కూడా దాని నుంచి మనకు కొంత సాటిస్ఫాక్షన్ కావాలి. మీకు అదే తృప్తి కావాలి. మీ పక్క వాళ్ళు అడగండి, మీకు తృప్తి కావాలా వద్దా అని. పర్వాలేదు, ఒకసారి చెయ్యలేయండి అమ్మా, చెయ్యండి. పక్కన మగవాళ్ళే కూర్చున్నారు, ఆడవాళ్ళ పక్కన ఆడవాళ్ళే కూర్చున్నారు కాబట్టి ఏ సమస్య లేదు. చెయ్యి ఎత్తే ఏమైపోదు, జస్ట్ ఇలా చెయ్యి తట్టి మీకు తృప్తి కావాలా అవసరం లేదని అడగండి. వాళ్ళు చెప్పేది కూడా ఏనండి, వాళ్ళు ఏం చెప్పారు అడిగి స్నాకాశ చూస్తే నేనేం చెప్తాను. ఏమన్నారు? కావాలన్నారు, వద్దన్నారు. కావాలి అని అంటే నీకు ఎదురయ్యేది ఫస్ట్ ఏంటంటే నిరుత్సాహమే. మనకి ఎదురయ్యేది ఫస్ట్ ఏంటి? నిరుత్సాహం. ఆలోచించండి, ఏంటనంటే తెల్లవారి నుంచి కష్టపడి చాలా ప్రయాసపడి ఇల్లంతా శుభ్రం చేసి, బట్టలు ఐరన్ చేసి, ఉతికి ఐరన్ చేసి, వంట వండి అన్నీ చేసి, మళ్ళీ పైగా మనమంటూ ఒక పని చేస్తూ అన్నీ జరిగించిన తర్వాత సాయంత్రం వచ్చి 7 తెల్లారి నుంచి అని అన్నాడు అనుకోండి భర్త. ఆ పదం 7 తెల్లారి నుంచి అంటే, ప్రభా సహాయం చేయండి,
గరిటి చేతిలో ఉంది, సహాయం చేయండి అని అడుగుతావా? ప్రభా నువ్వు చూసావు నా పనంతా, నీకు వందనాలు, నా భర్త కూడా చూసేలా కన్నులు తెరువు అని అడుగుతావా? ఎంత చేసినా వీళ్ళకి ఏంటి, ఈ సంతకి ఎంత చేసినా, ఈ ఇంటికి ఎంత చేసినా ఉపయోగం లేదు. ఆ నిరుత్సాహం ఎంతగా ఉంటుంది అని అంటే, ఎంత చేస్తే ఏమండి ఉపయోగం, ఎంత కష్టపడితే ఏడు ఉపయోగం, నా ఒళ్ళు గొల్లైపోయింది, అసలు ఏ దానికి పనికి రావట్లేదు, దేనికి ఉపయోగపడలేదు, ఎంత కష్టపడి నన్ను ఏ మాత్రం తీసిపోయినట్టుగా మాట్లాడతారండి అన్న నిరుత్సాహం మనలో వచ్చింది అనుకోండి, మన నిరీక్షణ దేనికి? నిరీక్షణ నా పిల్లలు ఇలా ఉండాలి, నా భర్త, నా భార్య, నా కుటుంబం ఇలా ఉండాలి అనే నిరీక్షణ మనలో ఉంటే నా ప్రాణాన్ని నేను ప్రియంగా ఎంచుకోను. నా ప్రభువు కొరకు నేను భూమి మీద బతికే బతుకులో నన్ను చూసి ఒక మంచి సాక్ష్యం, ఈమె క్రైస్తవురాలు అన్నట్టుగా బతుకుతుందా? వాళ్ళు క్రైస్తవులే కానీ వాళ్ళు వేరు, కానీ ఈవిడ నిజమైన క్రైస్తవురాలు అని మన గురించి ఒక సాక్ష్యం చెప్పగలగాలి. మనలో ఎప్పుడు ఆ సాక్ష్యం వస్తుంది అంటే, నిరుత్సాహం మనలో లేకుండా మన పరుగు నడవడం కాదు, పరిగెత్తే వారిగా మనం ఉండాలి. దేవుని ఉద్దేశాల్లో, ఆలోచనలో నెరవేర్చడానికి పరిగెత్తాలి. అంటే మన ప్రయాసను వారు గుర్తించరు, మన కష్టాన్ని వారు గుర్తించరు. మన వారి కోసం ఎన్ని చేసినా వాళ్ళకి దొరకని దానికోసమే మనలో వెతుకుతారు. అవునా కదా? వాళ్ళకి ఏది దక్కదో అది మనలో వెతుకుతారు. నువ్వు కూడా అలాగే చేస్తే నీ నిరీక్షణ వేరు, వాళ్ళ నిరీక్షణ వేరు అని ఎప్పటికీ నువ్వు వాళ్ళకి తెలియపరచలేవు. కానీ నా నిరీక్షణ దేవునిలో అని ఎప్పుడు మనం తెలియపరచగలమనంటే, ఒక వ్యక్తి మనలో నుంచి ఇది కావాలని ఎదురు చూసేటప్పుడు మనం అలా ఎదురు చూడక దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఎదురు చూసేవారిగా మనం ఉండాలి. నాకు నీ నుంచి ఇది కావాలని ప్రతి ఒక్క వ్యక్తి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది ఇలా చేయాలి, ఈవిడ ఇలా చేయాలి, ఈయన ఇలా చేయాలి, ఆయన ఇలా చేయాలని ప్రతి ఒక్కరూ మన కుటుంబంలో చూస్తూ ఉంటారు. అది మనిషి నైజమే. అయితే దేవుని పక్షమైన నీతిలో మనం నడిచేటప్పుడు మనం దేవుని ఉద్దేశాలు చేసేవారిగా అన్ని విషయాలలో మనకి ఇవ్వబడిన బాధ్యతను నెరవేర్చాలి. మనకి ఇవ్వబడిన సామర్థ్యాలు అంటే బలాలు అవి కూడా ఉపయోగించాలి, అన్నీ ఉపయోగించాలి దేవుని పక్షంగా. కానీ మన తృప్తి మాత్రం ఎక్కడా వెతకూడదు. ఈయన అంటున్నాడు కదా, నా ప్రాణాన్ని నేనేం చేయలేదంట, ప్రియముగా ఎంచుకోలేదంట. అతడికి ఏం దొరుకుతుందో దొరకట్లేదని వెతకట్లేదు, అతడి ప్రాణం హాయిగా ఉందా లేదా అని చూసుకోవట్లేదు, నాకు సుఖంగా ఉందా లేదా అని చూసుకోవట్లేదు. దేవుని పని అవుతుందా లేదా, దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నానా లేదా, నేను వేస్తున్న ప్రతి అడుగులు దేవుడు ఆనందిస్తున్నాడా లేదా, సంతోషిస్తున్నాడా లేదా, ఇది ఆయన జీవితంలో చేస్తున్న పని. పరిశుద్ధతలో నిరీక్షణ అంటే మనం చేస్తున్న పనిలో నిరుత్సాహం వైపు మన ఆలోచన కాక ఆయన నెరవేర్పు వైపు, దేవుని ఆలోచన నెరవేర్పు వైపు మనం మనసు తెరిచేవారిగా ఉండాలి. రెండోది ఏంటనంటే తొందర పడకూడదు. చెప్పండి పక్కోళ్ళు. ఇంకో పదం మార్చండి, ఆ పదాన్ని ఏమైనా చెప్తారేమో, తొందర పడకూడదు అనే పదాన్ని. ఆవేశపడకూడదా? నేను తొందర పడినని చెప్పండి ఈసారి నుంచి. ఏడు ఒప్పుకుంటున్నారా, నేను చెప్తున్నారా? నేను తొందర పడినాం అని ఒప్పుకున్నారా, చెప్పారా? ఒప్పుకోవట్లేదు. అయితే పరిశుద్ధుల్లో నిరీక్షణ ఉండేటప్పుడు మనం ఏం చేయకూడదు, తొందర పడకూడదు. కీర్తన 42 5వ వచనం చదువు. 42వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. 11వ వచనం. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. ఈరోజు ఏదైనా మన జీవితంలో ఆలస్యం అవుతుంది అనుకోండి, ఏదైనా అవ్వచ్చు, ఏదైనా ఆలస్యం అవ్వచ్చు, అవుతుంది అనుకోండి, మనలో తొందర వస్తుందా, నిరీక్షణ ఉంటుందా?
తొందరపాటులో అన్ని మంచి చేయగలుగుతామా, చెడు కూడా చేయగలుగుతామా? ఎక్కువ శాతం ఏం చేయగలుగుతాం? చెడే చేయగలుగుతాం. కానీ తొందరపాటు ఖచ్చితంగా వచ్చినప్పుడు దేవుని మీద ఆనుకుందాం, ఆధారపడదాం అని మాత్రం మనసుకి చెప్పుకోలేము మనం, అవునా కదా? కానీ ఈయన ఏం చేస్తున్నాడంట, దేవుని స్తుతిస్తున్నాడంట. తొందర తనలోకి వచ్చినప్పుడు తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు, తొందరపడద్దు, ఎందుకు నువ్వు కంగారు పడతావు, ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు, ఎందుకు బాధపడతావు, దేవుని స్తుతించని తన మనస్సుతో తను చెప్తున్నాడు. ఈరోజు మనకి ఏదైనా ఒక పరిస్థితి వస్తే ఒకళ్ళు వచ్చి మనకు పక్కన కూర్చొని మనతో మాట్లాడాలి. ఇది కొంతమందిలో ఉండే స్వభావం, కొంతమంది, అవునా కదా? మనం కోరుకుంటాం ఏంటి, నేను ఇలా ఉన్నాను 4 రోజుల నుంచి, కనీసం ఏం ముఖం అలా పెట్టావని అడగవా అని అడుగుతూ ఉంటారు. ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది, నాతో మాట్లాడావా, నన్ను అడిగావా, నన్ను చేసావా? అవును, నీలో ఉన్నది నువ్వు చెప్పుకో. మన కుటుంబంతో మనం చెప్తావా, అలే ఇలా ఉంది. కొంతమంది మాట్లాడరు, కానీ వాళ్ళతో మాట్లాడి ఎందుకు ఇలా ఉన్నావు అని అడగాలని కోరుకుంటా ఉంటారు. ఇలా మనిషిగా మనం కోరుకోవడానికి చాలా విషయాల్లో ఆలోచిస్తూ ఉంటాం. తొందర పడేటప్పుడు కొన్ని విషయాలు మనుషులు ఏం చేస్తారని అంటే, ఇంటి దగ్గర ఒక చెల్లి ఉంది. అయితే తను చాలా చక్కగా ఉంటుంది, మంచిగా చదువుకుంది. మంచిగా చదువుకుంటే తనకు కొంత వయసు వచ్చిన తర్వాత, వివాహము వయసు సిద్ధపడిన తర్వాత వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూసేటప్పుడు చాలా చక్కగానే అన్నీ ఉన్నాయి కాబట్టి వచ్చే సంబంధాల్లో వాళ్ళు వెతికేటప్పుడు అందరూ వచ్చి ఏం చెప్తున్నారంటే, మంచిగా ఉంది, మంచిగా చదువుకుంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వారి స్థితి కొంచెం లేమి స్థితి, లేనివారు వచ్చిన వారు అది చూసి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ రోజుల్లో అసలు సంబంధాలు దొరకడమే, మంచోళ్ళు దొరకడమే అదృష్టమైన, అలా చూసి వెళ్ళిపోతున్నారు. ఆ పాప చూసి ఏం చేసిందంటే, ఒక వ్యక్తిని ప్రేమించింది. ఆ వ్యక్తి ఎవరంటే ఆటో నడుపుకునే ఆయన ప్రేమించింది కదా అని చెప్పి ఈయన ఏం చేసా తను ఏం చేసింది అని అంటే, ఇంట్లో చెప్పకుండా ఆయనతో వెళ్ళిపోయి చాలా కాలం తర్వాత వచ్చినప్పుడు ఎలా వచ్చింది అని అంటే, ఆ అమ్మాయ అని గుర్తుపట్టలేనట్టుగా వచ్చింది. చాలా చక్కగా ఉండే అమ్మాయి, చాలా మంచిగా చదువుకున్న అమ్మాయి. ఒక్క తొందరపాటు నిర్ణయం వల్ల ఎలా వచ్చింది అని అంటే, చెప్పడానికి నా నోరు కూడా అంత, అంటే అసలు అలా ఎలా వచ్చిందిరా బాబు అని చూసి జనాలందరూ భయపడ్డారు. ఆమె వస్త్రధారణ చూసి. కానీ ఏం చేశారు అని అంటే, తన దగ్గర ఉన్నవన్నీ కూడా తీసేసుకున్నాడు. ఎక్కడ వదిలేశాడో కూడా తెలియదు ఆమెకి. అలా 6 నెలలు తిరిగిందంట. తిరిగి అసలు ఏం చేసిందో, ఇంట్లో వాళ్ళు ఏంటంటే పరువు నష్టం కోసం కంప్లైంట్ కూడా ఇవ్వలే. వచ్చిన పరిస్థితి వస్త్రం చూస్తే అస్సలు అయ్యో బాబోయ్ అనిపించింది. ఒక తొందరపాటు నిర్ణయం ఆమె జీవితంలో మంచి భవిష్యత్తు నుంచి దారి తొలగించేలా చేసింది. ఈరోజు కొన్ని తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకోవడానికి మన శరీరం మనం ప్రేరేపిస్తుంది, మన ముందున్న పరిస్థితులు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఏదో చేసేసుకోవాలి, ఏదో చెందాలి, ఏదో అక్కడ జరిగించేయాలని. ఒక తొందరపాటు నిర్ణయం దేవుడు మన ముందుంచిన మంచి భవిష్యత్తును పొందుకోకుండా చేస్తుంది. దేవుడు మన ముందుంచిన మంచి ఆలోచన నెరవేర్చనివ్వకుండా చేస్తుంది. ఈరోజు దేవుని మాట ఏదైతే చెప్పిందో దానికి లోబడ్డానికి నా శరీరాన్ని అప్పగించుకోవాలి. నాలో ఉన్న శరీరం చాలా విషయాలు నన్ను ప్రేరేపిస్తుంది, ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా ఉండు, అలా ఉండు అని. కానీ వాటన్నిటిని నేను పక్కన పెట్టి, ప్రభా నీ మాటకు నేను లోబడ్డానికి, ఈ భక్తుడు అడుగుతున్నాడు కదా, నువ్వేం తొందరపడుతున్నావు, నువ్వెందుకు ఆలోచిస్తున్నావు, దేవుని స్తుతించు అని. అలాగే మనం కూడా దేవుని ఏం చేయాలంట, స్తుతించే వారిగా మనం మారాలి తప్ప మరొక ఆలోచన నెరవేర్చడానికి మన శరీరాన్ని ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వకూడదు. మొదటిది మనం నేర్చుకున్నాం, నిరుత్సాహం మనలో ఉండకూడదు. నిరుత్సాహం నాలో ఉంచుకోను, ఈసారి నిరుత్సాహపడను అన్నట్టు మీకు ఒక్కరు చెప్పండి, నేను పడతారా పడరా? దేనికి నిరుత్సాహపడకూడదు, ఏ పరిస్థితికైనా నిరుత్సాహపడకూడదు. రెండోది నేను తొందరపడను, నేను నిరుత్సాహపడను, నేను తొందరపడను. మూడోది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. చదవండి.
ఉమ్, ఉమ్, ఉమ్. ఆ, 23వ వచనంలో ఇలా ఉంది చూడండి. నిరీక్షణ విషయమే మనం ఒప్పుకునేది నిశ్చలముగా పట్టుకొందుము. అంటే ఏంటి? పట్టుకునేటప్పుడు జారిపోయే సందర్భాలు వస్తాయి, వదలవలసిన సందర్భాలు వస్తాయి. వచ్చినప్పుడు వాక్యానుగుణంగా వాక్యాన్ని నెరవేరుస్తూ మనం ముందుకెళ్ళాలి తప్ప, నేను దేవుని కోసం బతుకుతాను కాబట్టి నేను ఇలాగే చేస్తానని మన ఇచ్చని మన స్వనీతిని వెతకూడదు. దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి దేవుని మాటని నిశ్చలంగా పట్టుకోవాలి, దేవుని వాక్యాన్ని నిశ్చలంగా పట్టుకోవాలి. కొన్నిసార్లు ఒక ఆయన చెప్పారు ఏంటంటే, ఆయన ఒక సంఘంలో దేవుని వాక్యం కూడా బోధిస్తూ ఉంటారు, సేవకునితో అసోసియేట్ పాస్టర్గా ఉంటారు. అయితే వాళ్ళ ఇంట్లో ఆయన ఆ అమ్మాయికి హైందవ వివాహం చేయాల్సి వచ్చింది. అంటే దేవుని తెలియని ప్రజలుగా మనం ఏంటనంటే వివాహం విషయంలో కానీ మనం చేసే పనుల విషయంలో కానీ ఇలా చేయాలని చేస్తూ ఉంటాం. ఆమె భార్య దేవుని తెలుసుకోలేదు కాబట్టి ఆ క్రమంలో చేయడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఇష్టపడి చేసిన తర్వాత ఆయనలో ఎక్కడైనా ఏమన్నా బాధ దుఃఖం ఉంటుందని అంటే ఒక మాట చెప్పాడు ఆయన. ఏంటనంటే, నేను నా పిల్లల్ని ఎలా పెంచానో నాకు తెలుసు. ఒక క్రియ ఇలా చేయడం తప్పు కాదు కదా, మన భారతదేశం అంగీకరించిన వివాహమే కదా, అందుకు నేను చేశాను. అయితే తద్వారా నేను నేర్పిన పద్ధతుల్లో నా కుమార్తె ఎరుగుతుంది కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్తగా బతుకుతుంది అన్న సాక్ష్యంతో ఆయన చెప్పగలిగే ధైర్యాన్ని నేను చూడగలిగాను. ఈరోజు మనం ఆలోచిస్తే కొన్నిసార్లు మన జీవితంలో మనం అనుకోని రీతిగా కొన్ని పరిస్థితులు గుండా నడవాల్సిన స్థితి మనకు అనుమతించబడుతుంది. అది మనం అంగీకరించలేని పరిస్థితులు మన జీవితంలోకి రావచ్చు, మనం ఒప్పుకోలేని పరిస్థితులు మన జీవితంలోకి రావచ్చు. కానీ ఏం పట్టుకోవాలంట? ఆయన మాటని నిశ్చలముగా పట్టుకోవాలంట. అంటే వెనక్కి వెళ్ళిపోని ఆలోచనతో నా ముందున్న దేవుని ఆలోచన నెరవేర్చడానికి నిరీక్షణతో ముందుకెళ్ళాలి. ఈరోజు ఆలోచిస్తే మనం నెరవేర్చగలమా, చేయగలమా, ఇలాంటి పరిస్థితులు మన జీవితంలోకి వస్తే ఉండగలమా, ఉండలేమా అనే చాలా రకాల పరిస్థితులు మనలోకి రావచ్చు. అయినా దేవుని మాటను నెరవేర్చడానికి మాత్రమే నేను అంగీకరించి ముందుకు వెళ్ళాలి తప్ప మరొక ఆలోచన నా మైండ్లోకి రావడానికి నేను అవకాశం ఇవ్వకూడదు. అనుమతించబడిన ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా నేను దానిలో నడవడానికి ఇష్టపడతాను తప్ప వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడను. కొంతమంది పనిచేసే ప్రదేశాల్లో, ఉద్యోగాల్లో వారు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని బట్టి లేకపోతే కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని పనులు వారు చేయాల్సి వస్తుంది. క్రైస్తవునిగా నేను కొన్ని పనులు చేయను, నేను అలా ఉండను అని అంటే ప్రభుత్వానికి లోబడవలసిన స్థితి మనం కొన్ని విషయాల్లో అనుమతించబడి నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా ఉండాలి అని చెప్పి కొన్ని ప్రదేశాల్లో మనల్ని ఉంచుతారు. కొన్ని ఆహార వస్తువులు మనం తినమని చెప్తారు, కొన్ని రకాల వస్త్రధారణ మనం వేయమని చెప్తారు, కొంతమందితో ఇలా ఉండాలి, ఇలా నడవాలని చెప్తా ఉంటారు. నేను చేయను, నేను ఇలాగే ఉంటానంటే మనం కొన్ని విషయాల్లో దేవునికి నీతిని నెరవేర్చుతున్నానని చెప్తూనే మనల్ని మనం మోసం చేసుకునే పరిస్థితుల్లో మనం కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి విషయాల్లో మనం దేవుని సహాయాన్ని అడుగుతూనే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి దేవుని వాక్యాన్ని పట్టుకొని నడవడానికి ఇష్టపడదాం. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, ఏంటనంటే నేను ఈ ప్రదేశం నుంచి ఆ ప్రదేశానికి వెళ్ళాలి, అది నా గురి. నేను ఇక్కడ నిలబడిన దగ్గర నుంచి ఆ తలుపు దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు ఇప్పుడు దారి ఇలా తిన్నంగా ఉందనుకో, నేను నడిచి వెళ్ళడం సులువా కష్టమా? చాలా సులువు కదా. ఈ లోపు అక్కడి నుంచి ఒక ఆయన ఒక ముళ్ళు ఇసిరాడు ఇలా మధ్యలోకి, నేను ఇలాగే వెళ్ళాలి, ఒక ముళ్ళు ఇసిరాడు. నేను ఇప్పుడు నడిస్తే వీడు ఎలా ఉంటుంది? అది గుచ్చుకోగానే అదే దారి నా దారిలో కొన్ని ముళ్ళు పడితే నాకు కొంచెం కష్టం కలుగుతుంది. నాకు అడ్డంకులుగా ఏమన్నా పెడితే అది దాటి వెళ్ళడానికి నాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ నా గురి అదే అన్నప్పుడు మధ్యలో ఏమున్నా ఏం చేస్తాను? నేను ఎన్ని నా జీవితంలోకి అనుమతించబడినా నేను అన్నిటిలో కూడా దేవుని మాటను పట్టుకొని ఆ గురి గమ్యస్థానానికి చేరుకోవడానికే నేను దేవుని మాటను పట్టుకోవాలి. అది పరిశుద్ధ ప్రవర్తనలో నిరీక్షణ కలిగి ముందుకెళ్ళడం. ఈరోజు ఆలోచించండి, నేను వెనుతిరిగిపోయే మనసు ఎక్కడ కూడా నాలోనికి రానివ్వను. మొదటిది ఏం చేయను? నేను నిరుత్సాహపడను. రెండోది
తొందరపడను. మూడోది, నేను వెను తిరిగిపోయే ఆలోచన నాలో ఉండదు. నాలుగోది, నేను అలసిపోను. నాలుగోది ఏంటి? నేను అలసిపోనని చెప్పండి. నాకు చెప్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడు వరకు మీరు చేసిన దాన్ని మీరు సరిపోతుంది అని అనుకోక కొనసాగించేదిగా మారాలంట. అంటే పరిపూర్ణంగా చేసుకోండి అని చెప్తున్నాడు. ఈరోజు మనం చాలా విషయాలు ఏం చెప్తామనంటే, నిరీక్షణలో మనం ఉండే ఆలోచన ఏంటంటే, ఇంతకాలం నేను చేసింది చాలండి, ఇంతకాలం నేను పడింది చాలు, ఇంతకాలం నేను తీసుకొని నొప్పి చాలు, ఇంతకాలం నేను అనుభవించింది చాలు, ఇంతకాలపు నా అవమానం సరిపోద్ది, నేను ఇంకా ఏం చేయలేను, నేను ఇంకా భరించలేను, నేను ఇంకా ఓర్చుకోలేను, నేను ఇంకా తీసుకోలేను, నేను ఇంకా తాలుకోలేను అనే మనసు సాధారణంగా అందరికీ కలుగుతూ ఉంటుంది. ఆయన చెప్తున్న మాట ఏంటనంటే, మీరు మీ నిరీక్షణ పరిపూర్ణం అయ్యే వరకు ఏం చేయాలంటే తుదమట్టుకు కూడా దాన్ని పొందుకోవాలనే ఆలోచనతో మీరు నడవాలి, ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో దేవుని మాట ఆయన ప్రజలకు చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం కూడా దేవుని ఆలోచన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఇష్టపడేటప్పుడు మనం కొన్ని పరిస్థితులు మన జీవితంలోకి అనుమతించబడి ఇంక ముందుకు వెళ్ళాలి అనే ఆశ కూడా, ఆలోచన కూడా రాకపోవచ్చు. అంటే ఇంకెలా చెయ్యాలి, ఇలా పడాలి, ఇలా ఉండాలి అనే ఆశ, ఆలోచన కూడా మనకి కొన్నిసార్లు రాకుండా ఇంక సరిపోద్దన్న ఆ భావం మనలో ఏం చేస్తుంది అంటే దేవుని కోసం నిలవబడకుండా చేస్తుంది. దేవునికి వ్యతిరేకంగా నడవాలనే ఆశ మనలో పుట్టిస్తూ ఉంటుంది. ఏ రకంగా కూడా ఎక్కడ కూడా మనం ఆ రకమైన దారిలో నడవడానికి ప్రయత్నించేది. 13వ వచనం చదివితే 6వ అధ్యాయము. ఈ మాట చెప్తున్న విషయం గమనించండి. ఏంటనంటే, ఇప్పుడు ఏదైనా మనం ప్రామిస్ అని అన్నాం అనుకోండి, దేని మీద ఒట్టేస్తాం? చిన్నప్పుడు మా అమ్మ మీద ఒట్టురా అనేవారు. పాప మా అమ్మలు ఏం పాపం చేశారు కానీ డైరెక్ట్గా ఏ ఒట్టేసిన ఎవరి మీదకి వెళ్ళిపోద్ది? మా అమ్మ మీదే ఒట్టు అని వేస్తూ ఉంటారు. కొంతమంది దేవుడి మీద ఒట్టురా, కోర్టుకి వెళ్తే దేని మీద వేస్తారు? బైబిల్ మీద ఒట్టేస్తారు. నిజానికి ఆలోచించండి, దొంగతనం చేసినట్టు బైబిల్ మీద ఒట్టేయడం సులువా కష్టమా? అక్కడే వేస్తాడు. దొంగతనం చేసినప్పుడే దేవుడు నాకు అక్కర్లేదని ఇప్పుడు ఒట్టేసాడు అని చెప్తాడండి. మనిషిగా మనకు అనిపించేది ఇలా చేస్తారు, ఇలా ఉంటారని. కానీ దేవుడు ఏం చేశాడంట, ఆయన తోడని చెప్పాడంట. అంటే అంతకంటే గొప్పోడు లేడని. అలాంటి వాగ్దానం చేసిన మాటను ఆయన జీవితంలో నెరవేర్చబడ్డానికి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడంట అబ్రహాం. అంటే ఏంటనంటే, శారా గర్భం మృతతుల్యం అయిపోయింది అని అంటారు. అంటే పిల్లలు కనడానికి అవకాశమే లేని సందర్భంలో అబ్రహాం ఏం చేశారు అని అంటే, దేవుని మాట చెప్పాడు అని అంటే అంతకంటే ఇంక గొప్ప లేడు కదా, ఆయన ఖచ్చితంగా చేయగలడు అని ఆ మార్గంలో నడవడానికి ఇష్టపడ్డాడు. అయితే శారం తొందర చేయడం బట్టి కొన్ని విషయాల్లో త్రోవ తప్పిన పరిస్థితులకు వెళ్ళినా తిరిగి ఆయనతో చెప్తాడు, నువ్వు నా సన్నిధిలో నిందారహితంగా ఉండు, నేను నీ ఎడల నీ కుమారుని అనుగ్రహిస్తానని. ఈరోజు మన జీవితంలో కూడా ఆయన చెప్తున్న మాట ఏంటనంటే, మనం అలసిపోవద్దు అని చెప్తున్నాడు ఆయన. అంటే ఈరోజు మన ముందున్న దారిలో మనం చేస్తున్న పనులు కొంతమంది వారు స్పందించలేనప్పుడు, మనం చేస్తున్న క్రియలకు ప్రతిఫలం రానప్పుడు మనం ఏమనుకుంటామనంటే, వీళ్ళకి చేసిన వేస్ట్, వీళ్ళ ఎడల మనం కష్టపడిన వేస్ట్ అనే మనసు మనలోకి వస్తుంది. అలా అలసిపోవద్దు. ఎందుకనంటే మన విశ్వాసం విషయంలో అలయక మనం దేవుని ఎడల మనం నడిచేవారిగా, పరిగెత్తేవారిగా ఉండాలి. కాబట్టి ఎలా బ్రతుకుతున్నాం ఆలోచించండి. ఆఖరికి ఏంటనంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మొదట మనం ఏం నేర్చుకున్నాం? నేను
నిరుత్సాహ పడను. రెండవది నేను తొందరపడను. మూడవది నేను వెనుదిరగను. నాలుగవది నేను అలసిపోను. ఐదవది నేను సంతోషిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. ఉమ్, 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 ఉమ్. దేనింది అతిశయపడతామంట? ఇప్పుడు ఒక పరిస్థితి దాటం గట్టెక్కం అన్న తర్వాత ఇంకోటి రెడీగా కాచుకుని ఉందంటే ఏం చెప్తాం మనం? మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ హాస్పిటల్లో జాయిన్ అయితే మేము చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు ఒక మాట అన్నారు. ఏంటనంటే, ఇంకెన్ని పరీక్షలు మేము ఫేస్ చేయాలో, ఇంకెన్ని బాధలు మేము పడాలో, ఇంక చాలురా బాబు ఇంత బతుకు, ఇంకా మా వైపు ఆ దయ చూపించవా, ఇంకా మా ఎడల కరుణ చూపించవా అని చెప్పి ఆవిడ మాట్లాడుతూ ఉంది. నిజానికి వాళ్ళ కోడల వయసు ఎంత అని అంటే 30 సంవత్సరాలు, 31 సంవత్సరం. అంత వయసులో ఆ కుటుంబం అంతా కూడా చాలా నలుగుల్లో ఎదురవుతుంది పరిస్థితులు. ఇప్పుడు ఎదురుగా నేను చూస్తూ నేను ఆలోచించింది ఏంటనంటే, నిజంగా ఇలాంటి కష్టాలు, ఇలాంటి నొప్పులు, ఇలాంటి బాధలు ఎంతగా అనుభవిస్తున్నారో అని అనిపించింది. ఇంకా కష్టాలు, ఇంకా నొప్పులు, ఇంకా బాధలు వస్తాయనంటే ఏ మనిషి అయినా ఒప్పుకుంటాడండి? ఇష్టపడతాడా? ఆహ్వానిస్తాడా? పర్లేదు ఎంతైనా పెట్టి, ఎంతైనా శ్రమపరచని. ఏ వ్యక్తి కూడా నొప్పిని తీసుకోవడానికి ఇష్టపడ్డు. అయితే మొన్న నాకు తెలిసిన వార్త ఏంటంటే, అమ్మాయి చనిపోయింది. వాళ్ళు ఎంత వేదన కలిగించే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అని అంటే, నిరీక్షణకి అసలు వారి జీవితంలో ఇంకేమైనా ఉందా అని అంటే, క్రైస్తవునికైతే ఒక నిరీక్షణ ఉంటుంది. చనిపోయిన వ్యక్తి ఎక్కడ కలుస్తామని. కానీ మరి వారి పద్ధతుల్లో ఉందా లేదో తెలియదు, కానీ చనిపోయిన వాడు నిద్రించున్నాడు, దేవుని ఎదుట ఆయన మనం కలుసుకుంటాం, దేవుని దగ్గర ఆయన చేరుకుంటాం అని. ఈరోజు అందుకే క్రైస్తవుడు మరణం వచ్చినా సరే భయపడకుండా సంతోషంతో దాన్ని ఆహ్వానించడానికి ఎందుకు ఇష్టపడతారు అని అంటే, మరణించిన వారిని మనం దేవుని దగ్గర చూడగలుగుతాం, మరణించిన వారి దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం, మరణించిన వారు ఒకరోజు మనం వారిని కలుసుకుంటాం అనే ఆదరణ, ధైర్యంతో మనం ఎప్పుడు కూడా ఈ భూమి మీద బతకడానికి మనకి దేవుడు ఒక ఆలోచన దారిని ఏర్పాటు చేశాడు. ఈ పరిశుద్ధమైన ప్రవర్తనకు తగిన నిరీక్షణలో మనం ఆలోచించాల్సింది ఏంటనంటే, ఏది కూడా నా హృదయంలో దుఃఖాన్ని కలిగించలేదు, కానీ అన్ని విషయాల్లో నేను దేవుని బట్టి నేను సంతోషిస్తాను, ఆనందిస్తాను అనే జీవితానికి మనం అన్ని విషయాల్లో ఎదగాలి. 5 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది నేను నిరుత్సాహపడను. రెండోది నేను తొందరపడను. మూడోది నేను వెనుదిరగను. నాలుగోది నేను అలిసిపోను. ఐదోది నేను సంతోషిస్తాను. ఈ జీవితం ఎప్పుడైతే మనలో ఉంటుందో, ఆ పరిశుద్ధ ప్రవర్తనకు తగిన నిరీక్షణ మనలో ఉండి సమృద్ధి అయిన ప్రవేశం మన దేవుని యొద్దకు వెళ్ళడానికి దేవుడు ఖచ్చితంగా మనకు అవకాశం ఇస్తాడు. అలాంటి జీవితం మనకి ఇచ్చేలాగా ప్రార్థన చేసుకుందాం. మంచి దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ లోకము